సంక్రాంతికి గుత్తేదారులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు, రైతుల్లో సంతోషం నింపేందుకు ప్రభుత్వం సంక్రాంతి వరాలు ప్రకటించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గత 5 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న 6,750 కోట్ల బిల్లులను విడుదల చేయడం లబ్ధిదారులకు సంక్రాంతి వరమే అన్నారాయన. బకాయిల విడుదలతో ఆయా వర్గాల కుటుంబాల్లో సంక్రాంతి పండుగ వాతావరణం కల్పించామన్నారు మంత్రి కొండపల్లి. 7 నెలల పాలనలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నామన్నారు. జిల్లాలో పల్లె పండుగ పేరుతో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. రహదారుల మరమ్మతులు, నిర్మాణానికి ప్రాధాన్యత కల్పించినట్లు కొండపల్లి తెలిపారు. సంక్రాంతి పండుగ వాతావరణం మన రాష్ట్రంలో కనిపిస్తుంది. గత 5 సంవత్సరాలుగా చాలా పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా నిన్న విడుదల చేయడం జరిగింది. సుమారు 6,750 కోట్ల వరకు రూపాయలు కూడా ఎవరికైతే పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయో వివిధ కేటగిరీల్లో అవన్నీ కూడా ఆ కుటుంబాల్లో పండగ వాతావరణం కల్పిస్తూ ఆ కుటుంబానికి, లేకపోతే వాళ్ళ పిల్లలకి, లేకపోతే టీచర్స్కి, లేదా పోలీసులకి ఈరోజు ఉద్యోగుల సుమారు 519 కోట్లు జీపీఎఫ్ విడుదల చేయడం, అంతేకాకుండా పోలీసులకి సరెండర్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో దాని నిమిత్తమే 778 కోట్లు ఇవ్వడం, సుమారు 54,900 మందికి అది లబ్ధిదారులు అయ్యారు. అంతేకాకుండా స్టూడెంట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద 788 కోట్లు, అది కూడా పెద్ద ఎత్తున 6.5 lakhs లబ్ధిదారులు సంక్రాంతి పండుగ